గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది దేవుని చేత ఆశీర్వదించబడిన స్త్రీలు, అనేక మంది దేవుని చేత గణపరచబడిన స్త్రీలు మనకు కనిపిస్తారు. వారి జీవితాలను మనం ఒకసారి జ్ఞానిస్తే ఎందుకు దేవుడు వారిని గణపరిచాడు, ఎందుకు దేవుడు వారిని ఆశీర్వాదకరంగా మార్చడం చూస్తే వారి జీవితంలో మొట్టమొదటిగా దేవుని యందు వారు భయభక్తులు కలిగిన స్త్రీలుగా జీవించారు. ఏ స్త్రీ అయితే ఆశీర్వదించబడాలనుకుంటారో, ఏ స్త్రీలైతే దేవుని చేత గణపరచబడాలి, దేవుని చేత హెచ్చించబడాలని ఆశ కలిగి ఉంటారో, ఆ స్త్రీల జీవితంలో వారు ముఖ్యంగా మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏ స్త్రీ అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఏ స్త్రీలైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అందుకే కదా దేవుని వాక్యం సెలవిస్తారు. సామెతల గ్రంథం 31:30 చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. దేవుని యందు మీరు భయభక్తులు కలిగి ఉంటే మీరు కూడా ఆశీర్వదించబడిన స్త్రీలుగా, దేవుని చేత కొనియాడబడిన స్త్రీలుగా మార్చబడతారు. ఆశీర్వదించబడిన స్త్రీలుగా మార్చబడాలనుందా, దీవించబడాలనుందా? అయితే ఈ రోజు నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. మీలో ఉన్న భయభక్తులను బట్టి, దేవుని యందు మీరు చూపించే భయభక్తులను బట్టి డెఫినెట్గా దేవుడు మీ జీవితాలను కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా.